పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సొంత పార్టీ నుంచి మద్దతు దక్కడం లేదు. కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న అంశంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండిపోయింది. కవిత మల్లన్న వివాదం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించింది. బీసీ రిజర్వేషన్ల అంశం కవిత మల్లన్న మధ్య వివాదానికి దారితీసింది. కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కవిత అనుచరులు ఆందోళన చేశారు. ఇంత జరిగినా కవిత ఎపిసోడ్పై కేసీఆర్, అలాగే కేటీఆర్ ఆర్ హరీష్ రావు ఎవరు కూడా స్పందించలేదు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించినప్పటికీ ప్రతి అంశానికి ట్వీట్ చేసే కేటీఆర్, హరీష్ రావు మౌనంగా ఉండిపోయారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, ఏం జరుగుతోంది? సొంత పార్టీ నుంచే మద్దతు దక్కట్లేదు కవితకి అనే అంశం తెలుస్తోంది. ఎవరు కూడా స్పందించకపోవటం, మరోవైపు కాంగ్రెస్ నేతలే దీనిపై స్పందిస్తూ ఉన్నారు, ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ కూడా ఉన్నారు. ఎలా చూడాలి? ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఈసారి బీసీల అంశం మరోసారి బీఆర్ఎస్లో చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు. సో గతంలో లేఖ రాసినటువంటి కవిత పైన ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సీరియస్ ఉన్నారు. సో కవిత విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొంత స్ట్రిక్ట్గా ఆర్డర్ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మరోసారి ఇటు బీసీలకు సంబంధించి సో చట్టసభలో 42% రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ తెస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రం దాన్ని స్వాగతించింది, సంబరాలు కూడా జరుపుకుంది. సో ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కూడా దీనిపైన ఆరోపణలు చేశారు. సో ఎందుకు సంబరాలు చేసుకోవాల్సింది, బీసీల అంశానికి కవితకు ఏం సంబంధం, తాను బీసీ అంటూ అలాగే మరో రకంగా కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాడులు కూడా చేశారు. అయితే ప్రతి అంశంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అలాగే మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు ప్రతి అంశంలో ట్వీట్ చేస్తూ ఉంటారు. సో ఉదయం నుంచి రోజు ఉదయం ఏదో ఒక ట్వీట్ వస్తూ ఉంటుంది. కానీ కవిత విషయంలో మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ట్వీట్ కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టడం జరగలేదు. సో దీంతో కూడా మరోసారి ఇటు బీఆర్ఎస్ పార్టీలో కవితను దూరం చేస్తుందా అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే పార్టీలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా వరుసగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. సో కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి ట్వీట్ రాలేదు. సో పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి ట్వీట్లు కానీ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడపడుచు, అలాగే పార్టీలో సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత విషయంలో ఎందుకు సైలెంట్గా పార్టీ ఉందనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా మిస్ మ్యారీ, సో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిస్ మ్యారీ విషయంలో ఇటు పెద్దలు, ప్రభుత్వంలో నుండి పెద్దలు సో అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించారంటూ చాలా పెద్ద ఎత్తున కూడా గగ్గోలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అందరూ కూడా దీనిపైన స్పందించారు, మాట్లాడారు. బట్ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉన్నారు, సో ఎమ్మెల్సీ కవిత పైన ఆరోపణలు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు, సో తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఒక మిస్ మ్యారీకి సంబంధించిన విషయంలో చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి పార్టీకి స్వయంగా అటు కేటీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత క్షమాపణలు చెప్తున్నారు అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఇటు కవిత విషయంలో మాత్రం మౌనంగా ఉంది. సో ఘటన జరిగి 24 గంటలకు పైనే జరుగుతుంది. సో నిన్న సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి కేవలం ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రెస్ నోటు ఇంకా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. సో మహిళా నేతలు కూడా ఎవరు కూడా దీనిపైన స్పందించచ్చు. సో గతంలోనే అంటే అప్పట్లో లేఖ రాసినప్పుడు కొంత బీఆర్ఎస్ వర్గాల్లో ఇది చిచ్చురేపింది. అటు కేసీఆర్ కుటుంబంలో కూడా వివాదాలు మరింతగా పెరిగిపోయినటువంటి వార్తలు వినిపించాయి. సో మరోసారి ఇదే నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు బీసీల అంశం మరోసారి అటు బీఆర్ఎస్లో చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు, ఇటు కేసీఆర్ కుటుంబంలో కూడా చిచ్చు రేపింది అనేటువంటిది అయితే బయట మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే అంశానికి సంబంధించి బీసీ అంశం పట్ల ముందు నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ఇటు రైట్, మొత్తానికి బీసీల అంశం వేరుగా దారితీసిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మల్లన్న కవిత వివాదం ఏదైతే ఉందో దీంట్లో ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించకపోవటం, ప్రస్తుతం ఆమెకు సపోర్ట్ ఉందా లేదంటే సొంత పార్టీ నుంచే కాదు కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్ కరువైందా అనే ప్రశ్నలకు సమాధానం రాని పరిస్థితికి చూస్తున్నాం. ఎమ్మెల్యే కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ను తప్పుపట్టారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలో కొందరు తీరుందని చిట్చాట్లు దానం విమర్శించారు. ఏ మహిళనైనా గౌరవించాలి అన్నారు. ఇప్పుడు ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నారు దానం.